ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. సోమశిలలో బోటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో బయలుదేరాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అసలు విషయం గుర్తుకు వచ్చింది. సోమశిలలో లలితా సోమేశ్వరాలయం ఉంటుంది. అసలు ఆ టెంపుల్నే చూడలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ఆలయ దర్శనానికి వెళ్ళాము. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే, ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయంలో ఒకే మండపంలో 12 గుడులలో 12 శివలింగాలు ఉంటాయి. మరోవైపు సప్తనదులు కలిసి పారే కృష్ణమ్మ ఉంటుంది. ఇంత సుందరమైన అద్భుత పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. నిండుగా పారుతున్న కృష్ణమ్మ తాకిడికి తట్టుకోలేక దండకారుణ్యం సైతం దారి వదిలితే రెండుగా చీలిన నల్లమల్ల కొండ గుట్టలకు సాక్ష్యంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కలిపి ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిస్తే సోమశిల గ్రామంలో 13వ శతాబ్దిలోనే కాకతీయులు ఈ 12 జ్యోతిర్లింగాలను ఒకే మండపంలో ప్రతిష్ఠించడం విశేషంగా చెప్పుకుంటారు స్థానికులు. శ్రీ లలితా సోమేశ్వర దేవాలయంగా దీనిని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీ లలితాంబిక అమ్మవారి విగ్రహం దగ్గర శ్రీచక్రం ప్రతిష్టాపన చేయడం మరో విశిష్టత. సోమశిల పరిసర ప్రాంతాలలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు చేపట్టారు. ఆలయాల పునర్నిర్మాణం కోసం తీసిన పునాదుల్లో బృహత్ శిలాయుగం నాటి నలుపు, తెలుపు రంగుల మట్టి పాత్రలు, మానవ అస్థిపంజర శకలాలు, ముడి ఇనుప ఖనిజం రాళ్ళు లభించాయి. ఈ దేవాలయాన్ని పెకిలించేటప్పుడు సోమసూత్రం కింద విష్ణుకుండినెల రాజుల కాలానికి చెందిన ఇటుకలు బయటపడ్డాయి. దీని ప్రకారం ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతం విష్ణుకుండినెల ఆధీనంలో ఉండేదని చెప్తారు. సప్తనదులు సోమశిలలో కలిసే ఈ ప్రాంతానికి చక్రతీర్థం అనే మరో పేరు కూడా ఉంది. నైమిషారణ్యంలోని చక్రతీర్థానికి సమానమైన మహిమ కలదిగా ఈ చక్రతీర్థం ఖ్యాతి గడించింది. స్థల పురాణం ప్రకారం ఇంద్రుని కోరికపై విశ్వకర్మ చక్రతీర్థ సమీపంలో నిర్మించిన శ్వేతశిఖరి అనే పట్టణమే ఈనాటి సోమశిల అని, ఇక్కడ చంద్రుడు రాజుగా ఉంటూ సోమేశ్వరుని పూజించి దానికి సోమేశ్వరం అనే పేరు పెట్టాడని, అదే క్రమంగా సోమశిలగా మారిందని చరిత్ర. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుని శాసనాల ఆధారంగా వారి కాలంలో ఈ ప్రాంతం గొప్ప పుణ్యక్షేత్రంగా వెలిసినట్లు ఆధారాలున్నాయి. మరొక స్థల పురాణం ప్రకారం ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన కృష్ణుడు సోమశిల ప్రాంతంలోని 2 కొండల మధ్య ప్రవహిస్తున్న సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్తాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తాడు. భీముడు కాశీకి వెళ్ళి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో కాస్త జాప్యం అవుతుంది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాడు. తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీముడు కాశీ నుంచి తీసుకొచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. దీంతో ఆ లింగం 12 ముక్కలై చెల్లాచెదురుగా పడిపోతుంది. తర్వాతి కాలంలో ఆ శకలాలే 12 లింగాలుగా ఆవిర్భవించాయని చెప్తుంటారు. 11వ శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, భీమశంకరుడు, రామలింగేశ్వరుడు ఇలా 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు చేస్తే అవివాహితులకు వివాహం అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకసారి వచ్చి మనసులోని కోరికలు స్వామికి తెలియజేస్తే అవి తప్పక నెరవేరుతాయని చెబుతారు. 1, 2 కాదు, సోమశిల దగ్గర ఏకంగా 7 నదులు కలుస్తాయి. కూడలి దగ్గర కృష్ణానదిలో తుంగభద్ర నది కలుస్తుంది. అందుకే దీనిని కూడలి సంగమేశ్వరం అని పిలుస్తారు. తుంగ, భద్ర, కృష్ణ, సంగమవేణి, మలపహరిణి, భీమహారతి, భవనాశి నదులు ఇక్కడ కలుస్తాయి. అందుకే దీనిని సప్తనదీ సంగమ స్థానం అంటారు.
ఈ లలిత సోమేశ్వర ఆలయం వెనుక భాగంలో ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో అది ఫ్రెండ్స్ సోమశిలలో ఉన్న లలిత సోమేశ్వర ఆలయం. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.